మీలో సున్నుండలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళందరికీ సున్నుండలు అంటే చాలా ఇష్టం అన్నమాట. మరి సున్నుండలు చేసేయాలంటే చాలా ఈజీ రెసిపీ అని అనుకోవద్దు, కొద్దిగా కష్టంతో కూడిన పనే. సో మనం దీన్ని ఎంత పొందిగ్గా జాగ్రత్తగా చేసుకుంటామో అంత బాగుంటాయి అన్నమాట. సో మెయిన్ వచ్చేసి సున్నుండలు అందరూ నెయ్యి వేస్తే టేస్ట్ వచ్చేస్తాయి అని చెప్పేసి అని అనుకుంటారు, కానీ అక్కడ కాదు అసలు టేస్ట్. మనం పప్పు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తాము ఈ కలర్లో వచ్చేసరికల్లా అప్పుడే మనకి సున్నుండ టేస్ట్ అనేది వస్తుంది. సో నెయ్యి వేసినంత మాత్రాన సున్నుండ టేస్ట్ రాదు. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేసుకుంటామో అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కేజీకి ఒక అర్ధపావు, అంటే ఇప్పుడు కేజీకి అర్ధపావు ఉంటుంది కదా, పావులో సగం బియ్యం వేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సో మీకు కావాల్సిన యాలకులు ఫ్లేవర్ బట్టి ఒక 10 వేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 2 కేజీస్ కాబట్టి నేను ఒక 10 వేసుకున్నాను. అండ్ పావు కేజీ రైస్ వేసాను 2 కేజీస్కి మినప్పప్పుకి. కలర్ చూసారు కదా, బ్రౌన్ కలర్లో రావాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. అలానే కలర్ అన్నదని చెప్పేసి అని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారనుకోండి అవి మాడిపోయి టేస్ట్ బాగోదు, లోపల పచ్చిగా ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 2 కేజీస్కి 30 కేజీ పైనే పడ్డది నెయ్యి. సో చూసుకోండి, మంచి నెయ్యి తీసుకోండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. యాక్చువల్లీ నేను విశాఖ డైరీ కోసం చూశాను, అది నెయ్యి చాలా స్మెల్ వస్తుంది. నాకు ఇష్టం మాట ఎక్కువగా ఇప్పుడు నేను వాడేటప్పుడు స్వీట్స్ కానీ ఏమైనా చేస్తే అదే వాడుతున్నాను, బట్ అది దొరకలేదు. సో హెరిటేజ్ తీసుకున్నాను, చాలా కాస్ట్ పడ్డది. సో ఎనివే తప్పదు కదా, మనకు అవసరం ఉన్నప్పుడు ఎంత రేట్ అయినా తప్పదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇది క్వాంటిటీ 2 కేజీస్కి ఆల్మోస్ట్ 30 కేజీ పైనే, కొద్దిగా ఒక అర్ధపావు ఎక్స్ట్రా పడుతుంది అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ పిండి ఏదైతే ఆడించుకున్నా కొద్దిగా మరముగా, అంటే కొద్దిగా పొడి పొడిగా ఆడించుకొని మరీ పిండిలా చేసుకోవద్దు, మళ్ళీ తినేటప్పుడు గొంతుకి అంటుకుంటాయి, టేస్ట్ బాగోదు, పిండిలా ఉంటాయి. సో పిండి యాడ్ చేసుకున్న తర్వాత మీరు పంచదార కూడా యాడ్ చేసేసి, ఒక చిన్న పంచదార అయితే ఓకే, చిన్నది కాకుండా పెద్ద పంచదార అనుకోండి, కొద్దిగా మిక్సీ పట్టేసి పిండిలో యాడ్ చేసేసి నెయ్యి కొద్దిగా కరిగించి ఇలాగా ఉండలు చుట్టేసుకోవడమే, అంతే. చాలా ఈజీ. మెజర్మెంట్స్ క్లియర్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో మీలో ఎంతమంది సున్నుండలు ఇష్టం ముందు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ మీకు నచ్చినట్టుగైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పిన, రోజుకి పిల్లలకి ఒక సున్నుండ పెట్టండి, వాళ్ళు చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు. లావు అవ్వాలని కాదు, మెయిన్ మనకి మినపప్పు అనేది ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, చాలా చాలా మంచిది అన్నమాట హెల్తీగా ఉండడానికి. సో బెల్లంతో చేసుకోవచ్చు దీన్ని, పంచదారతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతో కన్నా పంచదార కొద్దిగా టేస్టీగా ఉంటుంది. సో అందుకని రోజు పిల్లలకి స్నాక్ బాక్సుల్లో కానీ ఏదో విధంగా ఒక సున్నుండ పెట్టండి, చాలా చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే అందులో నెయ్యి ఉంటుంది, తర్వాత మినపప్పు ఉంటుంది. పిల్లల వరకు అయితే చాలా మంచిది, హ్యాపీగా తినొచ్చు డైలీ ఒక సున్నుండ, చాలా చాలా మంచిది. పిల్లలు కొద్దిగా ఎనర్జెటిక్గా ఉంటారన్నమాట, ఎందుకంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, చాలా డల్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఇలాంటి బలమైన ఆహారం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ నీరసం తగ్గి చదువులో యాక్టివ్గా ఉంటారు. ఓకేనా, బాయ్.